హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నువ్వు ఎవరు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ జింక చెప్పిందంట, నేను గత జన్మములో మానవ మాతృరాలిని, ఒక స్త్రీని. ఆ జన్మములో చేసినటువంటి ఒక దోషము చేత ఈ జన్మములో జింకగా పుట్టాను అనింది. ఏమి దోషం చేశావు నువ్వు అన్నాడు. అంటే ఒకానొక సందర్భంలో నేను మానవ మాతృరాలిగా ఉన్నప్పుడు ఒక అడవిలో 2 మృగాలు పరస్పరము కూడా సంభోగించుకుంటూ ఉన్నాయంట, మగ జింక ఆడజింక. అక్కడ ఆడజింక వచ్చేసి స్వయంగా జింక, ఆ జింక యొక్క అందానికి ముగ్ధుడైనటువంటి ఒక ఋషికుమారుడు ఆ జింకను అనుభవించాలని చెప్పేసి దుప్పి వేషములో వచ్చేసి ఆ జింకను అనుభవిస్తున్నాడు. ఇది పిల్లకు తెలియదు, చిన్న పిల్ల కదా, ఒక కట్టె తీసుకొని కొట్టింది. కొట్టేసరికి ఆడజింక పరిగెత్తి పారిపోయింది. దుప్పికి కోపం వచ్చేసింది. మేము సంతోషంగా ఉన్నటువంటి సమయంలో మా సంతోషాన్ని నువ్వు భగ్నం చేస్తావా, నీవు ఇంత భగ్నం చేసినటువంటి దాన్ని నేను శపిస్తాను అనింది జింక. ఆ దుప్పి అనేసరికి ఈ పిల్లకు నోట్లో మాట రాలేదు. జింకలు దుప్పులేమిటిది, మానవ భాషలో మాట్లాడడం ఏమిటని చెప్పేసి ఆలోచించి, ఎవరవయ్యా నువ్వు ఇలా మానవ భాషలో మాట్లాడుతున్నావే, దీనికి కారణం ఏమి అని అడిగింది. నిజానికి నేను దుప్పిని కాదు, ఈ యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషీశ్వరుని యొక్క కుమారుణ్ణి, నా పేరు సుమంత్రుడు అంటారు. నేను ఆ దుప్పిని చూసి దాని యొక్క అందానికి ముగ్ధుడనైపోయి ఆ వేషములో వెళ్ళి దాని రూపంలోనే దాన్ని అనుభవించాలని చెప్పి వెళ్ళి దాంతో అనుభవిస్తూ ఉంటే నన్ను కామాతుడైనటువంటి నన్ను అక్కడి నుంచి భగ్నం చేశావు, కాబట్టి నిన్ను నేను శపిస్తాను అన్నాడు. అనేసరికి ఆమె కాళ్ళ వేల పట్టుకుంది. స్వామి దయచేసి శపించకండి, నేను చిన్నపిల్ల, నాకేమీ తెలియదు, అలాంటి నన్ను శపిస్తే నేనేమైపోతాను స్వామి, దయచేసి శపించకండి అంటే ఆ ఋషీశ్వరుడు అన్నాడంట, సరే నిన్ను శపించను, నా కోరిక తీరుస్తావా నువ్వు అన్నాడు ఆయన. అంటే ఆమెకి ఇంకా భయం వేసేసింది. మీరు జింక రూపంలో ఉన్నారు, నేను మానవ మాతృరాల్ని, విశేషించి చిన్నపిల్లను, తండ్రి చాటు బిడ్డను, నన్ను మీరు పెళ్లి చేసుకోవాలంటే ముందు మా నాన్నగారి యొక్క అనుమతి కావాలి. ఒకవేళ తండ్రి లేకపోతే ఏ సమాధానం వచ్చిండదో నాకు తెలియదు, కాబట్టి మా తండ్రి అనుమతి తీసుకుంటే నేను మీతో వస్తాను అంటాడు. నాకేమీ తెలియదు, మీరు మృగం రూపంలో ఉన్నారని చెప్పేసరికి ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. నన్ను జింకంటావా, నాతో నువ్వు సంభోగించనంటావా, నా కోరిక తీర్చనంటావా, నువ్వు జింకవైపోవుదుగాక అని చెప్పేసి ఆమెను చెప్పిస్తాడు. ఆమెకు అర్థం కాలేదు. స్వామి, ఎలాగైనా సరే నా శాపానికి విమోచనం చెప్పండి అంటే, నువ్వు ఇదే వనములో వచ్చే జన్మంలో జింకగా తిరుగుతుంటావు, ఒకసారి పెద్ద వరద వస్తుంది, ఆ వరద వచ్చినప్పుడు ఆ జింక రూపంలో ఉన్నటువంటి నువ్వు సిద్ధ బలుడైనటువంటి ఒక వీర విక్రముడైనటువంటి రాజును కాపాడుతావు. కాపాడినటువంటి కారణం చేత నీ కడుపులో పుట్టేటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు పుడతాడు అని చెప్పేసి ఆ మహర్షి ఆ జింకకు శాప విమోచన మార్గం చెప్తాడు. నిజానికి ఆ ఆడపిల్ల ఎవరో కాదు, ఈ యొక్క రాజు యొక్క 100 మంది భార్యల్లో పట్టమహిషి. ఒకప్పుడు ఆమె కాలాంతరంలో పడిపోయింది. కాలాంతరంలో పడిపోయిన తర్వాత మరుజన్మంలో జింకగా పుట్టింది. ఈ వరదల్లో రాజును కాపాడింది. రాజును కాపాడినప్పుడు రాజు చెయ్యి శరీరాన్ని తాకేసరికి జీవి యొక్క రూపం మారినా, అక్కడ ఉన్నటువంటి ఉపాధి మారినా వారి మధ్య ప్రేమ తగ్గలేదు. కాబట్టి రాజు తోకను పట్టుకున్నప్పటికీ కూడా ఒక భార్యను భర్త పట్టుకుంటే ఎలాంటి భావనకు లోనవుతుందో అలాంటి భావనకు లోనైంది జింక. ఆ విషయమంతా చెప్పేసరికి, అరే రే ఎంత పొరపాటు అయిపోయింది, నా పట్టమహిషివా నువ్వు, నీకు ఇలాంటి నీచ జన్మ వచ్చిందంటే, ఏం పర్వాలేదు స్వామి, ఇది నా చివరి జన్మ, నాకు మహర్షి చెప్పాడు, నాకు ఇంకా జన్మ లేదు అన్నాడు. ఎందుకో తెలుసా, నీవు తపస్సు చేసుకుంటున్నావు, నువ్వు సిద్ధ వీరుడివి, నీ కర స్పర్శ చేత నాకు గర్భం వచ్చేస్తుంది. నా గర్భంలో సద్యో గర్భంతో ఒక మహాబలుడైనటువంటి వాడు పుడతాడు. పుట్టినటువంటి కారణం చేత వెంటనే నాకు శాప విమోచనం కలిగి తిరిగి రానటువంటి లోకాలకు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ జింక చెప్పింది. అంతలోనే జింక ప్రసవించినప్పుడు ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఒక మగపిల్లవాడు పుట్టుకుని వచ్చాడు. పుట్టినటువంటి పిల్లవాడిని రాజుగారి చేతిలో పెట్టి జింక పరలోకాలకు వెళ్ళిపోయింది, వైకుంఠం చేరుకుంది. ఇప్పుడు పుట్టినటువంటి వాడికి నామకరణం చేయాలి. వాడు విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు, వీడికి ఏమని పేరు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పటికే ఋషులందరూ కూడా భగవంతుని యొక్క పంపున ఆయన దగ్గరకు వచ్చేస్తారు. నాయన ఉత్తమ మహారాజా, ఈ పుట్టినటువంటి వాడు కారణ జన్ముడు, ఇది కేవలం దైవలీల మాత్రమే. ఈ పిల్లవాడు అనేకమైనటువంటి కోట్ల సూర్యులు ఒక్కసారిగా మిళితమై వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఉన్నాడు. కానీ వీడు పుట్టినటువంటి ఉపాధి ఎక్కడి నుంచి పుట్టాడు? జింక గర్భములో నుంచి.
ఒక మృగం యొక్క యోని ద్వారా వీడు పుట్టాడు కాబట్టి తామసీ గుణము కలిగినటువంటి చీకటిగా ఉన్నటువంటి గర్భంలోంచి వాడు బయటపడ్డాడు కాబట్టి వీడికి తామసుడు అని చెప్పేసి నామకరణం చేశాడు. ఆ విధంగా తామసుడైనటువంటి వాడు అక్కడ పుట్టి ఆ పుట్టినటువంటి వాడు తండ్రి చేత విద్యాభ్యాసం చేసి చక్కగా ఉపనయనం చేసుకొని మహారాజుగా తయారవుతాడు. అన్ని విద్యలు, అస్త్ర విద్యలు, ధనుర్వేదము, ఆయుర్వేదము అన్ని నేర్చుకున్నటువంటి ఆ రాజు తండ్రిని అడుగుతాడంట, తండ్రి నా తల్లి ఎవరు, ఇప్పుడు ఎక్కడ ఉంది, మన రాజ్యం ఎక్కడుంది అని అడుగుతాడు. నాయన నీ తల్లి లేదు, వైకుంఠానికి వెళ్ళిపోయింది తండ్రి అంటాడు. మన రాజ్యం ఏదంటే మన రాజ్యాన్ని విమర్శ మహారాజు నా నుంచి లాగేసుకున్నాడు, వాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే వెంటనే వెళ్ళి ఆ విమర్శ రాజును ఓడించి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు. పడేసి తను శిక్షించంటే శరణాగతుడైనటువంటి వాడిని శిక్షించడం రాజధర్మం కాదు, వాడిని వదిలిపెడుతున్నానని చెప్పేసి వదిలిపెడతాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి తామసుని మన్వంతరానికి అధిపతిగా చేసి ఈ ఉత్తమ మహారాజు అనేటువంటి వాడు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని భగవంతుల్లో ఐక్యమైపోతాడు. అత్యద్భుతమైనటువంటి తామస మనువు యొక్క చరిత్ర ఇది. ఈ తామస మనువు యొక్క చరిత్ర విన్నటువంటి వారికి తామసి గుణాలు అనేటువంటివి ఉండవంట. అంతేకాదు తామస గుణాలు అనేటువంటివి ఉండకపోగా వంశములో పుట్టినటువంటి వారు ఎవరైనా తామసికమైనటువంటి గుణాలు కలిగి ఉంటే వారు ఉత్తములుగా మారిపోతారని చెప్పేసి మార్కండేయ పురాణంలో స్వయంగా మార్కండేయుడే క్రౌష్టికి అనేటువంటి తన శిష్యునికి చెప్పాడంట. అంత అద్భుతమైనటువంటిది 4వ మనువు తామస మనువు అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా మనకు అనేక మంది మనువులు ఉన్నారు, 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మంది మనువుల్లో మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటిది సప్తమ వైవస్వత మనువు, 7వ మనువు అన్నమాట. కాబట్టి మిగిలినటువంటి మనువుల గురించి మనము రేపటి రోజు చెప్పుకుందాము. ఈ రోజు జగదంబ యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాల చేత అమ్మ యొక్క దర్శనము అందరూ కూడా చేసుకుంది. నిన్నటి రోజు చెప్పాను నేను, అమ్మవారు ఎలా మనల్ని కాపాడుతుంది. సంసారం అనేటువంటి సర్పము కాటు వేస్తూ ఉంటే కాటు వేస్తున్నటువంటి సర్పాన్ని ముంగిసవలే వచ్చి వారిని చంపేసి మనల్ని కాపాడుతుంది అన్నాం. ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని దాచిపెట్టాడు కవి. ఏమిటి రహస్యం అంటే, సాధారణంగా పాముకు ముంగీసకు వైరం. పాము ముంగీస 2 పోట్లాడితే ఏది గెలుస్తుంది అంటే ఏదో ఒకటి వస్తుంది, ఒకటి గెలుస్తుంది. కానీ ఒకానొక సమయంలో పాము ముంగీస పోట్లాడుతూ ఉంటే ముంగీస మొగ ముంగీస అయితే పాము ముంగీస 2 వైరంతో పోట్లాడుతూ ఉంటే పాముని మీద గెలుపు సాధించలేకపోతే మొగ ముంగీస అయితే పారిపోతుందంట. మొగ ముంగీస చేత కాకపోతే అది పారిపోతుంది. కానీ ఆడ ముంగీస మాత్రము పామును చంపే వరకు పోరాడుతుంది. ఒకవేళ పాము చావలేదా తను చచ్చే వరకైనా పోరాడుతుందంట. ఎందుకు అంటే రేపు పొద్దున ఒకవేళ దెబ్బతిన్నటువంటి యొక్క పాము బతికిందా నా మీద ఉన్నటువంటి ద్వేషము చేత నా సంతానాన్ని నాశనం చేస్తుంది. కాబట్టే నా సంతానాన్ని బ్రతికించుకోవాలంటే నేను చచ్చే వరకు పోరాడాలి అని చెప్పేసి ఆడ ముంగీస పాముతో పోట్లాడుతుందంట. అంటే అర్థం ఏంటంటే ఒక స్త్రీ అనేటువంటిది, ఇక్కడ ఆడ ముంగీస అంటే అమ్మవారు, స్త్రీ అనేటువంటిది తన పిల్లల యొక్క రక్షణ కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి కాపాడుతుంది. కానీ పురుషుడు అంత సులభంగా కాపాడలేడు పిల్లని. పిల్లవాడికి జ్వరం వచ్చిందా చూసామో డాక్టర్ గారు పంపి అంటాడు, కానీ తల్లి విలవిలలాడిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మనం రోడ్లలో చూస్తుంటాం, ఆవులన్నీ పడుకొని ఉంటాయి. పడుకున్నటువంటి ఆవులు ఒక చిన్న దూడ రోడ్లు అక్కడ పడుకొని ఉంటే ఇక్కడ పడుకున్నటువంటి ఆవు లేచిపోయి ఆ దూడ చుట్టూ పడుకుంటాయి 4 ఆవులు. ఎందుకు పడుకుంటాయి? ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక వాహనం వచ్చి దాన్ని తగులుతుందేమో అని చెప్పేసి అది తగలకుండా రక్షణగా ఈ 4 ఆవులు పడుకుంటాయి. ఒకవేళ 3 ఆవులు లేచిపోతే ఒక్క ఆవు మాత్రం అక్కడే ఉంటుంది, దాని తల్లి. వాడు హార్ను కొట్టినా వాడు చచ్చినా ఏమన్నా కానీ ఆ దూడ లేచి పక్కకు పోయే వరకు తల్లి ఆవు మాత్రం పక్కకు కదలదు. అది తల్లి యొక్క ప్రేమ అంటారు, దాన్నే వాత్సల్యము అంటారు. అంత వాత్సల్య పూరితమైనటువంటి హృదయం కలిగినటువంటి జగదంబ తన పిల్లలను కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా వెనకాడదు అని చెప్పేసి ఆదిశంకరులు చెప్పారు. మహాకవి కాళిదాసు కూడా చక్కగా అశ్వధాటి స్తోత్రంలో చెప్పారు. యాళీ భృతిశ్రవసితాళీ దళంబగతియాళీ కశోభితిలక. మళ్ళీ అంత గొప్పదైనటువంటి అమ్మవారు మనల్ని కాపాడాలంటే మనం కొన్ని పనులు చేయాలా అని చెప్పింది అమ్మవారు. ఆడవాళ్ళంతా కూడా కొన్ని ఆభరణాలు ధరిస్తే నేను మీ సంసారాన్ని కాపాడుతాను, నీ పిల్లలను కాపాడుతాను, నీ భర్తను కాపాడుతాను అనింది. ఏమి చెయ్యాలి అని అడిగారు. యాళీ భృతిశ్రవసితాళీ దళంబగతి యాళీ కశోభితిలక. ఆడవాళ్ళందరూ కూడా చెవులకు బుట్టలుగా ఉన్నటువంటి కమ్మలు ధరించాలి అని చెప్పారు. యాళీ భృతిశ్రవసి తాళీ దళం వహతి అంటే తాటంకములు అంటారు, పెద్ద పెద్ద తాటంకములు చెవులకు ధరించాలి అని చెప్పింది. యాళీక శోభితిలక, ఇది అందరూ కూడా
నేర్చుకోవలసినటువంటి విషయం, తెలుసుకోవలసినటువంటిది కాదు, నేర్చుకొని ఆచరించాల్సిన విషయం. శోభి తిలక, తిలకం పెట్టుకోండి అన్నారు, స్టిక్కర్లు పక్కన వాడేయండి అన్నారు. అందరికీ కూడా ఈ కలియుగంలో ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ అందరూ ప్లాస్టిక్ స్టిక్కర్లు పెట్టుకుంటారు. మొన్న ఒక ఆమె ప్లాస్టిక్ స్టిక్కర్ పెట్టుకొని వచ్చేసింది, మధ్యలో ఎక్కడో పడిపోయింది. ముత్తైదువ ప్లాస్టిక్ స్టిక్కర్ మొగానికి పెట్టింది, పడిపోయింది. ఇప్పుడు ఆమెను ఎవరు అనుకోవాలి? అదే తిలకం చక్కగా పెట్టుకుంటే. అందుకే చెప్తారు, ముఖే చే తాంబూలం నయన జుగలే కజ్జలకలా లలాటే కాశ్మీరం అని చెప్పారు. ఇక్కడ సింధూర స్థానం, ఇక్కడ కుంకుమ పెట్టాలి, ఇక్కడ తిలకం పెట్టాలి అని చెప్పారు. ఆ స్థానాల్లో ఎవరైతే పెట్టుకుంటారో పసుపున్ కుంకుమ కజ్జలంబును కూర్పాసనంబు తాంబూలమున్ చెప్పారు శ్రీనాథుల వారు కాశీఖండం చేస్తూ. ఒక స్త్రీ అనేటువంటిది విసుగు లేకుండా కొన్ని వస్తువులు తప్పనిసరి ధరించి తీరాలి అన్నారు. ఏమేం ధరించాలి? పసుపు. ఎవరైనా పసుపు, అమ్మ కాళ్ళకు పసుపు పెడతా ఉండండి, కుంకుమ పసుపిస్తా అంటే ఆమడ దూరమైనా నడిచి వెళ్ళాలి అని చెప్పారు. నాకు ఇప్పుడు టైం లేదు, నేను రాను, నేను ఊరికి పోతున్నా, ఆ మాట చెప్పకూడదంటారు. కాబట్టి పసుపున్ కుంకుమ కజ్జలంబు నును కూర్పాసనంబు తాంబూలమున్, తాంబూల సేవనం ప్రతిరోజు కూడా వేసుకొని తీరాలి అన్నారు. ఎందుకు ఆడవాళ్ళు తాంబూలం వేసుకోవాలంటే అక్కడ 2 రహస్యాలు చెప్పారు. మొదటిది వచ్చేసి భర్తకు ఆయుష్య పెరుగుతుంది. రెండవది వచ్చేసి మూకశంకరుడు చెప్పాడు, రాకా చంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత మూకానాభవి కుర్వతి సురధుని నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతి రాకారిణీ రాజ్యతే. అమ్మా కామాక్షి, నువ్వు నిరంతరము తమలపాకు ఎందుకు వేసుకుంటావో తెలుసా? నీ భర్త అయినటువంటి ఏకాంబరేశ్వరుడు చిరకాలం జీవించాలని. ఇంతకాలమైనా ఆయన క్షేమంగా ఉన్నాడంటే నువ్వు వేసుకున్నటువంటి కూర్పాసనము తాంబూలమమ్మ. నిరంతరము నువ్వు తాంబూలం వేసుకుంటావు కాబట్టే నీ భర్తకు ఆయుష్ పెరుగుతూ ఉంది. అదొకటి. రెండవది వచ్చేసి అమ్మ తాంబూలం వేసుకొని తాంబూలాన్ని నములుతూ ఉంటే అమ్మ చుట్టూ పిల్లలు వచ్చి చేరుతారంట. చేరినటువంటి పిల్లలు అమ్మ నాకు ఆకివో, అమ్మ నాకు ఆకివో అంటారు. కానీ అమ్మ పిల్లలకు ఆకు ఇవ్వదు. ఏం చేస్తుంది? తను నములుతూ ఉన్నటువంటి ఆకును తన నాలుకతో, కొడుకు యొక్క నాలుక, బిడ్డ యొక్క నాలుక పైన నాలుకతో తీసి నేరుగా నాలుకతోనే పెడుతుందట. పెట్టేసరికి ఏమవుతుందయ్యా అంటే పిల్లలకు జ్ఞానం వస్తుంది, పిల్లలకు చదువు వస్తుంది, పిల్లలకు మాటలు వస్తాయి. తల్లికి ఆకేసుకునే అలవాటు ఉంటే పిల్లలకు త్వరగా మాటలు వస్తాయి. ఇప్పుడు మా పిల్లలకు 8 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా మాటలు సరిగా రాలేదంటే ఎందుకు వస్తాయి మాటలు? మనకు ఆకేసుకునే అలవాటు ఉండాలి. ఆకు అమ్మ నోట్లో నుంచి పిల్లలకు పెట్టే అలవాటు ఉండాలి. ఉంటే ఆకు పెట్టుకున్నటువంటి కారణం చేత నోట్లో మాటలే కాదు అనర్గళమైనటువంటి పాండిత్యము కూడా అమ్మవారు ఇస్తుంది అన్నారు. ఈరోజు మేము అంతో ఇంత 2 మాటలు మాట్లాడుతున్నామంటే మా అమ్మ మా నోట్లో పెట్టినటువంటి తమలపాకు పిడచని అని చెప్పేసి ఘంటాపదంగా సభాముఖంగా చెప్పవచ్చు. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క తాంబూలం, అమ్మంటే ఎవరు సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, సాక్షాత్ జగదంబ. ఎవరికైనా అమ్మనే. చూడండి, ఒక పిల్లవాడు బొమ్మతో ఆడుకుంటుంటాడంట. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తారు. పిల్లలు ఓ అని ఏడుస్తుంటారు, ఒక బొమ్మ కొనిస్తారు. అమ్మ ఎక్కడో పోయి ఉంటుంది, అమ్మ కోసం ఏడుస్తుంటాడు. వాళ్ళ ఆయన ఈ పీడ తట్టుకోలేక ఓ బొమ్మ కొనిస్తాడు, ఆడుకోరా అంటాడు. కొద్దిసేపు సెల్ ఫోన్ ఇస్తాడు, అవన్నీ ఆడుకుంటుంటాడు. అమ్మ కనిపించిందా, ఇవన్నీ ఇసిరి పాడేసి అమ్మ దగ్గరికి పోతాడు. ఇప్పుడు అమ్మ గొప్పదే, సెల్ ఫోన్ గొప్పదే అంటే అమ్మనే గొప్పది. అమ్మ స్థానాన్ని ఎవ్వరూ కూడా పూడ్చలేరు. తల్లి రుణాన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరని చెప్పేసి చెప్తున్నారు. కావుననే మన హైందవ ధర్మంలో స్త్రీకి అంత పెద్దపీట వేశారు. కావుననే ప్రతి ఒక్కరు కూడా మాతృమూర్తులను గౌరవించాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలి. హైందవ ధర్మంలో స్త్రీకి సముచితమైనటువంటి స్థానాన్నిచ్చి అందరూ సువాసనులుగా ఉండేటట్టుగా ఆ జగదంబను అందరము కూడా వేడుకుందాం. అమ్మ కరుణిస్తుంది కాబట్టి అలాంటి జగదంబ ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు 4వ రోజు, రేపటి రోజుతో ప్రవచనం అయిపోతుంది. కాబట్టి ఈ 4 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నటువంటి మీకు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని, రేపటి రోజు కూడా ఉంటుంది కాబట్టి ఓపుకున్న వాళ్ళు వచ్చి కథను శ్రద్ధగా విని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.